కాబట్టి మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటి, దాన్ని ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కడతారు సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఈ సంవత్సరం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో మనకి 2 సెమిస్టర్స్ కింద టెక్స్ట్ బుక్ని విభజించాడు నాన్న. సో ఫస్ట్ సెమిస్టర్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే ఇది నాన్న, మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మనకి ప్రెజెంట్ కొత్త టెక్స్ట్ బుక్ 10th క్లాసు కొత్త టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1లో ఇచ్చినటువంటి సిలబస్. సో మొత్తంగా 7 చాప్టర్స్ మనకి సిలబస్ కింద ఇచ్చాడు ఫస్ట్ సెమిస్టర్లో. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనేటువంటి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నాకు లెక్కలు రావు, నేను ఎలా 10th క్లాస్ పాస్ అవుతాననే భయపడే వాళ్ళు కానీ, నాకు 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ రావాలనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని 100% సక్సెస్ చేసే విధంగా, మ్యాథ్స్లో మీకు 100 అవుట్ ఆఫ్ 100 వచ్చే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేసేటువంటి బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి ప్రాబ్లంను కూడా జాగ్రత్తగా విని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసేద్దామా? చూడండి నాన్న, మనకి ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి నాన్న? రియల్ నెంబర్స్. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి? రియల్ నెంబర్స్. ఇందులో మొదటిగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చాడు నాన్న. ఎప్పుడు కూడా ఎక్సర్సైజెస్కి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసే వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే మనము ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని చెయ్యగలగాలి అంటే ముందు మనకి ఎగ్జాంపుల్స్ రాగలగాలి. సో వాడు ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తాడంటే ఎగ్జాంపుల్స్ మీద మనకు ఒక ఐడియా వస్తే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? అందుకే మనకి ప్రతి ఎక్సర్సైజ్కి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. సో ఏవైతే ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేసామో అవే మోడల్కి చెందినటువంటి లెక్కలు మనకి ఎక్సర్సైజ్లో ఇస్తాను నాన్న. కాబట్టి మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటో ముందుగా డిస్కస్ చేద్దాం. ఓకేనా నాన్న? ఎగ్జాంపుల్ 1 ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు నాన్న, 6, 20. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టమన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే, అంటే తెలుగులో కారణాంక విభజన పద్ధతిలో అడిగాడు. సో మీకు ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలుసు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటి, దాన్ని ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కడతారు చాలా సింపుల్గా సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, అలా క్లాస్ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెడితే లెక్క చిటికలు అయిపోతుంది. అలా చూడండి. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి నాన్న? 6 and 20. ఓకేనా? ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్ తీసుకుందాం నాన్న. సొల్యూషన్లో గివెన్ నెంబర్స్. గివెన్ నెంబర్స్ ఏంటి నాన్న? ఇచ్చినటువంటి సంఖ్యలు ఏంటి? 6 and 20. ఇవే కదా నాన్న వాడు ఇచ్చింది మనకి లెక్కలో. వాడు మనకి ఇచ్చిన నెంబర్స్ 6 and 20. ఓకేనా? సో ఈ నెంబర్స్కి సంబంధించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఏ విధంగా కడతాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏ విధంగా కడతాం. ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబరు రఫ్గా మీరు మీ పేపర్ యొక్క లెఫ్ట్ సైడు ఇలా ఒక లైన్ గీసుకొని రఫ్ కేటాయించండి నాన్న. ఓకేనా? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కట్టేటప్పుడు ఫస్ట్ నెంబర్ 6 కదా నాన్న, 6ని ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివిజన్ చేయాలి. సో మొదటి ప్రైమ్ నెంబర్ అంతా మీ అందరికీ తెలుసు 2. సో 2తో ఇది భాగించబడుతుందా లేదా? 2 3 6. ఓకేనా? మరలా 3 అనేది 2తో డివిజన్ అవుతుందా? అవ్వదు. తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంతా 3. సో 3 1 3. సో చివరికి 1 వచ్చే వరకు ఇలా చేస్తాం. సో చేసేటప్పుడు మనకి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. కాబట్టి నేను 6 = 2 and 3.
రెండు ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాస్తేనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చాడు నాన్న, 20 ఇచ్చాడు. ఓకేనా. సో 20 మనకి ఇచ్చాడు కాబట్టి ఈ 20ని జాగ్రత్తగా చూడండి, మనకి ఈ 20కి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి నాన్న. సో నెక్స్ట్ నేను 20కి కడుతున్నాను చూడండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 2, కాబట్టి 2 10s 20. ఓకేనా. మరలా 10 అనేది 2తో పోతుందా, పోదా, పోతుంది. సో 2 5s 10. సో ఈ 5 2తో పోతుందా, పోదు. తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3, 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3. మీ అందరికీ ప్రైమ్ నెంబర్స్ వచ్చు కాబట్టి నేను 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అనేసరికి మీకు 3 అనే ఐడియా వచ్చేస్తుంది. 3తో 5 అనేది క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబరు 5 నాన్న. 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంతా 5, కాబట్టి ఇది 5తో పోతుంది. 5 1s 5. సో ఇక్కడ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే నాన్న, 2 into 5. సో చూడండి, ఇది ఒక ప్రైమ్ నెంబర్, ఈ 2 ఒక ప్రైమ్ నెంబర్, ఇది ఒక 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కాకుండా కాంపోజిట్ నెంబర్స్ ఏమీ లేవు. ఓకేనా. సో మనకి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాం, ఈ పైన ఉన్న 6ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాం. ఓకేనా. ఇప్పుడు మనకు వాడు ఏమడిగాడు నాన్న, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాడు. ఓకేనా. ఏమడిగాడు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడిగాడు నాన్న. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎల్సిఎం తీసుకుంటున్నా, లేకపోతే హెచ్సిఎఫ్ మీ ఇష్టమే. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 20, 6 మరియు 20 యొక్క హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే నాన్న రెండిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో, హెచ్సిఎఫ్ అంటే అబ్రివేషన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ రెండిట్లో కామన్గా ఏదో చూడండి, ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒక 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో లేదు, కాబట్టి కామన్ తీయలేం. ఇందులో ఒక 5 ఉంది, ఇందులో లేదు, కాబట్టి కామన్ తీయలేం. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ కామన్గా తీసే నెంబర్ ఎంత నాన్న, ఒక 2ను మాత్రమే మనం కామన్ తీయగలం. కాబట్టి ఈ 6 మరియు 20s యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది నాన్న, 2 అవుతుంది. ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కట్టాలి నాన్న. ఎల్సిఎం ఆఫ్ 6, 20. సో ఈ రెండిట్లో కామన్గా తీసింది రాసేస్తాం, ఇంటూ ఈ రెండిట్లో కామన్ తీగా పై దాంట్లో ఎంత మిగిలింది, 3, అదే అర్థం, ఇంటూ ఇక్కడ మళ్ళీ మిగిలినవి ఏంటి, ఒక 2 ఒక 5. సో 2 into 5. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కామన్గా ఉన్నది ఒకసారి రాస్తాం, రిమైనింగ్ అన్నీ కూడా ఇంటూ పెట్టి రాసేస్తాం. ఓకేనా. సో 2 3s ఎంత నాన్న, 6, 6 2s 12, 12 5s 60. సో ఈ రెండిట్ల యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 నాన్న. ఓకేనా. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉపయోగించి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కట్టే విధానం. సో ముందుగా మనం ఏం చేసాం, ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసేసుకున్నాం, గివెన్ నెంబర్స్ అని చెప్పి వాడిచ్చిన 2 డిజిట్స్ కూడా రాసేసాం, 6 and 20 అని. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాం, 2 and 3, ఈ 2 2 3s 6, 2 ప్రైమ్ నెంబరే, 3 కూడా ప్రైమ్ నెంబరే, కాబట్టి 2 and 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి 6కి. ఓకేనా. మరలా 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఫస్ట్ మొదటిది 2 అనేది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2తో ఎక్కడ వరకు అయితే క్యాన్సిల్ అవుతుందో అక్కడ వరకు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాం. ఆ తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3, 3తో ఇది డివిజన్ అవ్వలే. ఆ 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 5, 5తో డివిజన్ అయ్యింది. సో ఇలా కట్టగా మనకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ 2 into 2 into 5. ఓకేనా. సో హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో హైయెస్ట్గా ఏవైతే కామన్గా ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇందులో కేవలం ఒక 2 మాత్రమే కామన్గా ఉంది, మిగతావేవి కామన్గా లేవు. ఇక్కడ 3 ఉన్నా ఇక్కడ లేదు, ఇక్కడ 5 ఉన్నా ఇక్కడ లేదు, ఇక్కడ 2 2లు ఉన్నా ఇక్కడ ఓన్లీ 1 2 మాత్రమే ఉంది. ఓకేనా. సో కాబట్టి ఆ ఒక్క 2 ఏదైతే కామన్గా ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక ఎల్సిఎం విషయానికి వస్తే కామన్గా ఉన్నటువంటి నెంబర్ని ఒక్కసారి తీసుకుంటాం, రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా వరుస క్రమంలో తీసుకొని వాటిని మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఎంతైతే వస్తుందో అదే ఆ 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా నాన్న.
చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్రాబ్లం చేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? మరి ఇదే చాప్టర్లో ఇచ్చినటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులేనా. సో మీరు కష్టపడకూడదని టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ప్రాబ్లమ్ను కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి వర్రీ అవసరం లేదు. మీ క్లాస్లో చెప్పినా చెప్పకపోయినా మన దగ్గర ప్రతి ప్రాబ్లం కూడా విత్ సొల్యూషన్తో చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా మీరు 100కి 100 మార్కులు 100% మ్యాథ్స్లో తెచ్చుకునే విధంగా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎలాంటి కంగారు వద్దు, ఎలాంటి ఆందోళన వద్దు. మ్యాథ్స్ అంటే అస్సలు భయం వద్దు, తీసి పరేయండి. ఓకేనా? ఈజీగా మనం 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చేసుకుందాం. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ ఇది నాన్న. ఎగ్జాంపుల్ ఏంటి ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి, తర్వాత ఆన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. ఫైండ్ ద HCF ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఫైండ్ దేర్ LCM. సో చూడండి, ఫస్ట్ HCF కట్టమన్నాడు, ఆ తర్వాత LCM కట్టమన్నాడు. ఇక్కడ కూడా మనకి ఒక కండిషన్ పెట్టాడు, దీన్ని కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే కట్టమన్నాడు. ఓకేనా? ఆల్రెడీ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ విన్నారు కాబట్టి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ లెక్కకే మీకు అంతా వచ్చేయాలని ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ కూడా వింటే మీకు ఒక జనరల్ ఐడియా, ఓ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇలా చేయాలి అనేటువంటి ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఈ ఆన్సర్ కూడా చూసేద్దాం. చూడండి నాన్న, మొదటిగా సొల్యూషన్ అని రాసుకొని సో వాడు ఇచ్చిన నెంబర్స్ రాసేయండి. ఫస్ట్ గివెన్ నంబర్స్ వాడు ఇచ్చిన 2 నెంబర్స్ ఏంటి నాన్న? 96, 404. ఏంటి? 96, 404. ఫస్ట్ 96 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకసారి కడదాం. ఓకేనా? చూడండి, మీకు ఆల్రెడీ రఫ్ లెఫ్ట్ సైడ్ తీసుకోమన్నాను. 96 ఫస్ట్ ఎప్పుడు కూడా అది ఎంత పెద్ద టేబుల్లో క్యాన్సిల్ అయినా సరే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో మాత్రమే చెయ్యాలి. ఓకేనా? మీకు 16 6 96 వస్తుంది కదా అని చేసేస్తే తప్పు అయిపోతుంది. మనకి వాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగాడు కాబట్టి వరుస క్రమంలో ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 2. 2తో 96 అనేది డివిజన్ అవుతుందా అవ్వదా? అవుతుంది. 248 96 నాన్న. ఓకేనా? మీకు ఇంకా కావాలంటే డైరెక్ట్గా మాకు 48 అనేది మేము కొంచెం టేబుల్స్లో వీక్ సార్ అనుకుంటే సెకండ్ టేబుల్ వచ్చు కదా, వచ్చా రాదా? 2 4 8, 9లో 8 పోతే ఇంకా రిమైనింగ్ 1 మిగులుతుంది. 1 and 6 కలిపితే 16. కలపడం అంటే 1 + 6 కాదు నాన్న. ఇక్కడ 10స్లో 80 పోతే ఇంకా 10 మిగులుతుంది అండ్ 6 16 అవుతుంది. సో 2 8 16. ఓకేనా? సో అలాగైనా మీకు డివిజన్స్ వస్తే ఈజీగానే ఉంటుంది. సో ఈ 48 కూడా మరలా 2తో భాగించబడుతుందా లేదా? డివిజన్ అవుతుంది కదా. ఎలా అవుతుందో చూడండి. 2 2 4, 2 4 8 అంటే 2 24 48. ఓకేనా నాన్న? నెక్స్ట్ 24 కూడా డివిజన్ అవుతుంది నాన్న. 2 12 12 కూడా 2తో డివిజన్ అవుతుంది. 2 6 ఓకేనా? మరలా 6 కూడా డివిజన్ అవుతుంది. 2 3 ఇప్పుడు 3 అనేది డివిజన్ అవుతుందా? అవ్వదు కాబట్టి తర్వాత ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటాం. ఓకేనా? 3తో 3 క్యాన్సిల్ అవుతుందా లేదా? 3 1 సో మనకి 2లు ఎన్ని వచ్చాయో చూడండి. 2 1 2 3 4 5. 2s ఏమో 5 వచ్చాయి, 3 ఏమో 1 వచ్చింది. సో దాన్ని నేను ఇలా రాస్తున్నాను నాన్న. 2 × 2 × 2 × 2 × 2 5 2s వేసాను కదా అండ్ రిమైనింగ్ 3. నాన్న సింపుల్గా మీకు స్కూల్లో 2 పవర్ 5 × 3 అని అంటారు, కానీ మీకు అర్థం అవ్వాలని ఎన్ని 2s కామన్గా ఉన్నాయి, ఎన్ని 3లు కామన్గా ఉన్నాయో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కొరకు నేను ఇలా 2 పవర్ 5 × 3 అని రాయలే. ఎన్ని 2s కామన్ వచ్చాయి అన్ని 2s రాశాను. ఓకేనా? మీరు కొంచెం బాగా మ్యాథ్స్లో చేయగలిగితే, అంటే కొంతమంది
బాగా చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈజీగా చేసేయగలుగుతారు. కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా 2^5 × 3 అని రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా రాసినా ప్రాబ్లం ఏం లేదు, ఇలా రాసినా ప్రాబ్లం లేదు. కొంతమంది డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కామన్ తీసేటప్పుడు ఎందులో ఎన్ని ఉన్నాయో వాళ్ళకి క్లియర్గా అర్థమవడం కొరకు నేను మొత్తం సిరీస్ రాశాను. ఓకేనా? లేదు సార్ మేము ఇలా రాసినా మాకు అర్థమైపోతుంది అనుకుంటే మీరు 2^5 × 3 అని రాసుకున్నా ఓకే, అందులో ప్రాబ్లం ఏం లేదు నాన్న. ఓకేనా? సో ఫస్ట్ 96కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టేసాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా దానికి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ కట్టేసాం. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఎంత నాన్న? 404 కదా. సో అది కూడా నేను తీసుకుంటున్నాను నాన్న, 404. ఇప్పుడు 404కి ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో చివరిని 4 ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో ఇది డివిజన్ అవుతుంది నాన్న. సో 2 2s 0, మరలా 2 2s. ఓకేనా? 2 202s 404 నాన్న. ఓకేనా? మరలా చివరిని 2 ఉంది కాబట్టి 2తో మరలా డివిజన్ అవుతుంది కాబట్టి నేను 2తో డివిజిబుల్ చేస్తున్నాను నాన్న. 2 1s 0 1. ఓకేనా? సో ఇక మనకు 101 వచ్చింది నాన్న. ఈ 101 అనేది ప్రైమ్ నెంబరు. సో ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసేస్తాం. 2లు ఎన్ని వచ్చాయి నాన్న? 2 వచ్చాయి. 2 × 2 × 101. ఆ రిమైనింగ్ మిగిలిపోయినటువంటి 101ని నేను ఇక్కడ వేసేసాను. ఓకేనా? ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్నవి. ఓకేనా? ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒక 2 ఉంది. సో ఒక 2 కామన్గా ఉంది. అదేవిధంగా ఇందులో ఇంకొక 2 ఉంది, ఇందులో ఇంకొక 2 ఉంది. అంటే మనకి ఇక్కడ కామన్గా రెండిట్లో కూడా 2s కామన్గా ఉన్నాయి నాన్న. ఇక్కడ 101 ఉంది, ఇక్కడ మరి లేవు. ఇక్కడ రిమైనింగ్ ఇంకొక 3 రెళ్ళు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ లేదు. కామన్గా ఇందులో ఒక 2 రెళ్ళు ఉన్నాయి, ఇందులో ఒక 2 రెళ్ళు ఉన్నాయి. అంటే 2 2s అనేవి మనకు కామన్గా ఉన్నాయి. ఓకేనా? సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది నాన్న? హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 = ఎంత నాన్న? 2 రెళ్ళు కదా. 2 2s ఎంత? 4. సో దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 4. ఓకేనా? దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత నాన్న? 4. అయితే దీని ఎల్సిఎం ఒకసారి కడదాం నాన్న. ఎల్సిఎం ఆఫ్ 96 and 404. సో జాగ్రత్తగా చూడండి నాన్న, కామన్గా ఉన్న 2 2s కూడా ఒకేసారి వేసేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి కామన్గా ఉన్న 2 2s కూడా రాసేసా. ఇంకా పైన ఏం మిగిలాయి? రిమైనింగ్ 3 2s మిగిలాయి, 1 3 మిగిలింది. ఓకేనా నాన్న? సో అది కూడా రాస్తున్నాను. ఇదిగోండి రిమైనింగ్ 3 2s and 1 3 కూడా రాసేసా. ఓకేనా? సో కింద దాంట్లో అంటే 404లో 2 2s ఆల్రెడీ కామన్గా ఉన్న దాంట్లో రాసేసాం కాబట్టి రిమైనింగ్ 101 ఉంది నాన్న. సో ఈ 101 కూడా వేస్తున్నా ఇంటూ 101. ఓకేనా? సో ఇవన్నీ మల్టిప్లై చేయండి నాన్న. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 3s 96, 96 into 101. ఓకేనా? సో ఈ 101తో 96ని మల్టిప్లై చేస్తే ఆ వచ్చేదే ఎల్సిఎం నాన్న. చూడండి 96 × 101. ఓకేనా? సో 101 టేబుల్ మీకు రాదు కాబట్టి ఫస్ట్ 1 టేబుల్తో, తర్వాత 0తో, మరలా 1 టేబుల్తో. కొంతమంది అతి తెలివి ఉపయోగించి ఫస్ట్ 1తో మల్టిప్లై చేసి తర్వాత 10తో మల్టిప్లై చేస్తారు. అలా చేస్తే తప్పు అయిపోతుంది. ఓకేనా? సో 1 6 6, 1 9 9. 0తో చేసేటప్పుడు 2 0లే. మరలా 1తో చేస్తే మరలా 9 6 వస్తుంది. కలిపితే 6 9 6 9. సో మన ఆన్సరు 9696. ఓకేనా? సో ఎల్సిఎం ఎంత వచ్చింది నాన్న? 9696. ఇది నాన్న ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు కట్టేటువంటి విధానం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో మనకి బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేటువంటి టర్మ్ మీకు ప్రాబ్లంలో కనిపిస్తే
ఇచ్చిన 2 డిజిట్స్ 3 డిజిట్స్ వాడు ఎన్ని ఇస్తే అన్ని వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడతారు. అందులో ఎన్ని అయితే కామన్గా ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకటి ఉంటే ఆ ఒకటే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ 2 నెంబర్స్ ఉంటే ఆ రెండిట్ల యొక్క మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు మనకి 2 2s కామన్గా ఉన్నాయి కాబట్టి 2 2s ఆఫ్ 4 అనేది హెచ్సిఎఫ్ అయింది. ఒకవేళ రెండిట్లో 2 3 ఒక దాంట్లో 2 and 3 ఒక దాంట్లో 2 and 3 కామన్గా ఉంటాయి. అప్పుడు 2 3s ఎంత అవుతుంది 6 అవుతుంది. సో హెచ్సిఎఫ్ 6 అవుతుంది. అలా కామన్గా ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేది హెచ్సిఎఫ్. కామన్గా ఉన్నవి కాకుండా రెండిట్లో రిమైనింగ్ మిగిలిపోయినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుణిస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? సో 2 ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో మనకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో 3rd ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ 3 ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి అడుగు పెడతాం. ఓకేనా? సో 3rd ఎగ్జాంపుల్ నేను చెప్తే మీరు ఏ పాటికే చేసేసి ఉంటారు. సో చూడండి ఒకసారి, సింపుల్గా ఉంటుంది. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120. ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఇచ్చారు నాన్న. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో 2 డిజిట్స్కి మాత్రమే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టాం. ఓకేనా? 2 నెంబర్స్కి మాత్రమే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టాం. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు. ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 6 ఒకటి, 72 ఒకటి, 120 ఒకటి. ఇలా 3 నెంబర్స్కి ఎల్సిఎం అడిగాడు. వాడు 3 ఇవ్వనియండి, 4 ఇవ్వనియండి, ఎన్నైనా ఇవ్వనియండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు ఎన్ని ఇచ్చినా సరే మెథడ్ ఒకటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఎల్సిఎం కట్టమన్నాడు. ఓకేనా? సో వాడు ఇచ్చిన నెంబర్స్ ఫస్ట్ మనం రాసేద్దాం. ఓకేనా నాన్న? చూడండి సొల్యూషన్. వాడు ఇచ్చిన నెంబర్ ఫస్ట్ రాసేయండి నాన్న. గివెన్ నంబర్స్ ఇచ్చినటువంటి నంబర్స్ ఏంటి? 6, 72 and 120. ఇవే కదా నాన్న వాడు ఇచ్చినటువంటి నెంబర్స్. సో ఆ 3 నెంబర్స్ నేను రాసేసా. ఇప్పుడు ఒక్కొక్క దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫస్ట్ 6 తీసుకుంటున్నాను నాన్న. 6ని 2 into 3 రాస్తాం. ఇంతకు మించి ఇంకెలాగా రాయలేం. ఓకేనా? 2 3s 6, 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. ఓకేనా నాన్న? నెక్స్ట్ మనకి 72 నాన్న. నెక్స్ట్ ఎంత? 72. 72ని 8 9s 72 కదా సార్ వేసేస్తానంటే 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? అలా వేయకూడదు. సో 72 మనం ఏదైతే నేర్చుకున్నామో అదే ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి. సో 72ని 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో మనం డివైడ్ చేస్తాం. సో 2 36 72 నాన్న. 2 3s 6, ఇందులో 1 ఉంటుంది, 1 2 12, 2 6s 12. ఓకేనా? 2 36 72. ఈ 36 కూడా 2తో డివిజన్ అవుతుంది. ఓకేనా? సో మరలా నేను 2తో డివిజన్ చేస్తున్నా. 2 18 36 నాన్న. 2 18 36. మరలా 18 కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 9s 18. 2 9s 18. ఇప్పుడు 9 అనేది 2తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంతా 3. సో 3తో 9 క్యాన్సిల్ అవుతుందా లేదా? అవుతుంది. ఎంతలు? 3 3s 9. 3 3s 9. ఈ 3 కూడా మరలా 3తో క్యాన్సిల్ అయిపోతే 3 1s 3. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 2లేమో 3 వచ్చాయి, 3లేమో 2 వచ్చాయి. సో యాజ్ టీజ్గా రాసేద్దాం నాన్న. ఇదిగోండి 2s ఏమో 3, 3s ఏమో 2. ఓకేనా? నెక్స్ట్ 120. థర్డ్ నెంబర్ ఏమి ఇచ్చాడు నాన్న? 120. దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టుకుంటాం. సో ఫస్ట్ 120 తీసుకున్నాం. సో ఫస్ట్ చివరిన 0 ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో ఇది క్యాన్సిల్ అవుతుంది నాన్న. 2 ఎంతలో? 120. 2 60s. ఓకేనా? 2 60s 120. మరలా 60 అనేది 2 30s. మరలా 30 అనేది 215. ఓకేనా? 2 60s 120, 2 30s 60, 215 30. సో ఇక్కడ వరకు 2తో క్యాన్సిల్ అవుతుంది కానీ 15 అనేది 2తో క్యాన్సిల్ అవ్వదు. సో ఇలా క్యాన్సిల్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ని చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత నాన్న? 3. 3తో 15 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 3 5s 15 కాబట్టి. ఓకేనా? సో నేను
3తో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. 3 5 జా 15. సో ఇప్పుడు 5 అనేది 3తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 3 1 జా 3, 3 2 జా 6 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంతా 3 తర్వాత వెంటనే 4 వేస్తే తప్పు అయిపోతుంది. 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ప్రైమ్ నెంబర్. 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంతనా 5. కాబట్టి 5 5తో భాగించబడుతుంది కాబట్టి 5 1 జా 5. సో చివరికి 1 వచ్చేసింది. ఇప్పుడు మనకి 2 ఏమో 3 వచ్చాయి, 3 ఏమో 1 వచ్చింది, 5 ఏమో 1 వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఓకేనా? సో మూడిట్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాం నాన్న. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రాసేసాం. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కట్టాలి. సో ముందు మనం హెచ్సిఎఫ్ చూస్తే మూడిట్లో కామన్గా ఉన్నది చూడాలి. సో ఇందులో ఒక 2 మాత్రం ఉంది. చూడండి, ఇందులో 3 2లు ఉన్నాయి, ఇందులో 3 2లు ఉన్నాయి. సో రెండిట్లో కామన్గా ఉంటే సరిపోదు, మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అన్ని నెంబర్స్లో కూడా కామన్గా ఉండాలి. ఓకేనా? సో ఇందులో ఒక 2 ఉంది, మిగతా దాంట్లో ఎన్ని 2 ఉన్నా మనకు అనవసరం, మూడిట్లో ఉన్నది తీసుకోవాలి. కాబట్టి మూడిట్లో ఒక 2 మాత్రమే కామన్గా ఉంది. తర్వాత ఇందులో ఒక 3 ఉంది, ఇందులో 2 3లు ఉన్నా సరే ఒక 3నే తీసుకోవాలి. ఇందులో కూడా ఒక 3ఏ తీసుకోవాలి. సో మూడిట్లో కామన్గా ఒక 3 ఉంది. ఇందులో 5 ఉంది, ఈ రెండిట్లో లేదు. ఇందులో 2 3లు ఉన్నాయి, ఈ రెండిట్లో లేవు. సో మూడిట్లో ఉన్నవే తీసుకోవాలి. మూడిట్లో కామన్గా ఒక 2 ఉంది, మూడిట్లో కామన్గా ఒక 3 ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుందన్నా చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 72 అండ్ 120. ఈ మూడిట్లో హెచ్సిఎఫ్ ఏంటి నాన్న? కామన్గా ఉన్నవి ఏంటేంటి? ఒక 2 కామన్గా ఉంది, ఒక 3 కామన్గా ఉంది. సో 2 ఇంటూ 3 ఎంత నాన్న? 6. హెచ్సిఎఫ్ ఎంత అయింది? 6. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కట్టాలి? ఎల్సిఎం కట్టాలి. సో ఎల్సిఎం రాసేద్దాం నాన్న. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 6, 72, అండ్ 120 వీటి యొక్క ఎల్సిఎం రాసేద్దాం. సో ఎల్సిఎం రాసేటప్పుడు నాన్న కామన్గా ఉన్న 2 ఒకసారి రాసేద్దాం. 2 ఇంటూ 3 ఆల్రెడీ కామన్గా ఉన్నవి రాసేద్దాం. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం నాన్న. 2 3 2 రాసేసాం. సో ఇందులో ఉన్న 2 కామన్గా ఉన్నది రాసేసాం, ఒక 3 కూడా రాసేసాం. సో ఫస్ట్ దాంట్లో మరి ఇంకేం మిగలలేదు. ఇక్కడ ఇంకేమేమి మిగిలాయి చూడండి, 2 2s ఒక 3 మిగిలింది, ఇక్కడ 2 2s ఒక 5 మిగిలింది. అంటే మోర్ దెన్ 4 2s మిగిలాయి. ఎన్ని మిగిలాయి? 4 2s. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 4 2లు మిగిలాయి, ఒక 3 ఒక 5 మిగిలింది. అవి కూడా వేసేద్దాం నాన్న. చూడండి, 4 2s 1 2 3 4. ఇంకా ఏమేమి మిగిలాయి? ఒక దాంట్లో 3 మిగిలింది, ఇంకొక దాంట్లో 5 మిగిలింది. సో ఇలా మిగిలినవన్నీ కూడా వేసేసుకున్నాం. పర్లేదు, ఇవన్నీ 2 పవర్ 5లు 2 పవర్ క్యూబ్లు వేయాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజన్ లేకుండా కామన్గా ఉన్నవి ఫస్ట్ వేసుకొని తర్వాత ప్రతి దాంట్లో రిమైనింగ్ ఏవేవైతే మిగిలాయో వాటిని వరుస క్రమంలో వేసుకొని మల్టిప్లికేషన్ చేయండి. ఏం తప్పవదు. కన్ఫ్యూజ్ అయ్యి ఒక దాంట్లో 4 ఉండి ఒక దాంట్లో 3 ఉండి మీరు 4 వేసి గుణించేసిన 3 వేసి గుణించేసిన మీకు ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది. సో ఓవరాల్గా మనకు వచ్చే ప్రాబ్లం అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ ప్రాబ్లమే రాంగ్ అయిపోతే మీకు వచ్చే ఫుల్ మార్క్స్ అనేవి పోతాయి. కాబట్టి ఏం పర్వాలేదు. సో అన్ని నెంబర్స్ వరుస క్రమంలో వేసుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. దిద్దేవాడికి కూడా ఏం ఇబ్బంది ఉండదు. దిద్దేవాడు నీకు ఆన్సర్ వచ్చిందా లేదనేది చూస్తాడు. నువ్వు ఎన్ని వేసుకొని వెళ్ళావు, ఎంత సిరీస్ రాసావు, ఎంత పెద్ద సిరీస్ రాశాడేంటి అనేది వాడు లెక్కలోకి తీసుకోడు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ముందు కామన్గా ఉన్నవి రాసుకొని ఆ తర్వాత ప్రతి నెంబర్లో రిమైనింగ్ కామన్గా కాకుండా మిగిలినటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయి, మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వరుస క్రమంలో వేసుకొని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మనకి ఎల్సిఎం. హెచ్సిఎఫ్ దగ్గర ప్రాబ్లం రాదు, ఎల్సిఎం దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? మరి చూడండి, 2 3 ఎంత నాన్న? 6 6 2 12 12 2 24 24 2 42 48 48 2 96 96 3 సో మీకు 96 3 తెలియదు. సో 96 ఇంటూ 3 ఇంటూ 5 వేసేసాం. చూడండి, 2 3 6 6 2 12 12 2 24 24 2 48 48 2 96. ఇక్కడ 96 3 మీకు రాదు, లేదా అది కొంచెం పెద్దది సార్, పర్లేదు, మరొక స్టెప్ వేయండి, ఏమైపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 96 ఇంటూ 3 చేస్తాం.
సో పక్కన ఒక రఫ్ పేపర్ తీసుకొని 96 × 3 మల్టిప్లికేషన్ చేయండి. సో 3 6 జా 18 1 3 9 జా 27 1 28 ఎంత వచ్చింది 288. ఇంకా పక్కన ఎంత ఉంది 5 ఉంది. సో 5తో కూడా గుణించండి. 5 8 జా 40 4 5 8 జా 40 ఇది ఒక 4 కలిపితే 44 ఇక్కడ 4 5 2 జా 10 + 4 14 40 ఎంత 1440 1440 చూసారా. 3 6 జా 18 1 3 9 జా 27 1 28. మరలా పక్కన 5 ఉంది 5తో మల్టిప్లై చేయాలి కదా. 5 8 జా 40 ఇక్కడ 4 వేసాం. 5 8 జా 40 + 4 44 ఇక్కడ 4 వేసాం. 5 2 జా 10 10 + 4 14. సో మనకు వచ్చిన ఎల్సిఎం 1440 1440 ఓకేనా. 1440 అనేది మనకి ఎల్సిఎంగా వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 6 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది నాన్న 6 వచ్చింది. సో దీంతో మనం 3 ఎగ్జాంపుల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నాన్న ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్కి ముందు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తాడంటే ఎగ్జాంపుల్స్ కనుక మనకి బాగా వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ లెక్కలు అనేవి డౌట్ లేకుండా చేసుకొని వెళ్ళిపోతాం. అందుకే మనకి టెక్స్ట్ బుక్ని తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు మనకి ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జాంపుల్స్ కింద ముందుగానే ఇస్తారు నాన్న. సో ఎగ్జాంపుల్స్ కొంతమంది నేర్చుకోకుండా ఎక్సర్సైజ్లో ఉన్న లెక్కలు మాత్రమే నేర్చుకొని వెళ్ళిపోతారు. కానీ వాడు క్వశ్చన్ ఎక్సర్సైజ్ కాకుండా ఎగ్జాంపుల్స్లో కూడా 1-2 సార్లు అడిగేస్తూ ఉంటాడు. సో కనీసం మీరు 100 మార్క్స్కి పేపర్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకి ఇచ్చే 100 మార్క్స్ పేపర్లో కనీసం ఒక 15 నుంచి 20 మార్కులు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమే ఉంటాయి. ఓకేనా. 15 నుంచి 20 క్వశ్చన్స్ కాదు, ఒక 15 నుంచి 20 మార్కులు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవ్వచ్చు. కాబట్టి మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా. సో మనం 3 ఎగ్జాంపుల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం.